వార్తా విశేషాల సమాహారం TS24 న్యూస్ కి స్వాగతం. మండపాలలో కొలువుదీరిన గణనాథుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. పట్టణంలో సుమారు 200కు పైగా మండపాలలో భారీ వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు కొన్ని మండపాలలో జరిగిన పూజా దృశ్యాలు. సిరిసిల్ల జిల్లాను సాధించుకునేంత వరకు పోరాటం ఆపబోమని టిఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్ అన్నారు. టిఆర్ఎస్ ఆధ్వర్యంలో 9వ రోజుకు చేరిన రిలే దీక్షలు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద కొనసాగుతున్న రిలే దీక్షలు ఈ రోజు 9వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలను టిఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్, గుండ్లపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ని సమస్యలు వచ్చినా సిరిసిల్ల జిల్లా సాధించుకునేంత వరకు పోరాటం ఆపబోమని అన్నారు. దీక్షల్లో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రి శానిటేషన్ సిబ్బంది 7వ వార్డు ప్రజలు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రతిభక పద్మ, రాపెల్లి లక్ష్మీనారాయణ, పలువురు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కావాలనే ఆకాంక్షతో ప్రజా అభిష్టం మేరకు, ప్రజల కోరిక మేరకు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా వెమ్లవాడ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ ఒక్కతాటిపై వచ్చి సిరిసిల్లాను జిల్లా చేయాలనే ఆకాంక్షను గౌరవిస్తూ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం సిరిసిల్లాను జిల్లా చేయాలని చెప్పి, సిరిసిల్ల జిల్లా ఖచ్చితంగా కావాలని చెప్పి మా నాయకులు గౌరవరీయులు మన మంత్రివర్యులు తారక రామారావు గారిని, అదేవిధంగా ప్రభుత్వాన్ని సిరిసిల్లాకు జిల్లా కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. నీటి పరంగా, గ్రౌండ్ వాటర్ పరంగా, ఉపాధి పరంగా అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి కనుక సిరిసిల్ల జిల్లా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిన్న కానీ మొన్న కానీ కొంతమంది టీఆర్ఎస్ పార్టీ మంత్రివర్యులు, అదే నిన్న హరీష్ రావు గారు మంత్రివర్యులు ఉన్నా కానీ సిరిసిల్లాను కూడా జిల్లా చేస్తలేము అని చెప్పి మాట్లాడడం జరిగింది. దయచేసి మీకు చెప్పేది ఒకటే, మేము సిరిసిల్ల ప్రజల ఆకాంక్షను గుర్తించండి. సిరిసిల్ల జిల్లా కావడానికి అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి, అన్ని అర్హతలు ఉన్నాయి. ఖచ్చితంగా సిరిసిల్లాను జిల్లాను చేయాల్సిందే. సిరిసిల్ల జిల్లాకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా సిరిసిల్ల ప్రజలము, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అందరం కూడా సిరిసిల్ల జిల్లా ద్రోహిగా ముద్రిస్తాం. ఖచ్చితంగా సిరిసిల్ల వచ్చే వరకులా ఉద్యమిస్తాం. ఖచ్చితంగా సిరిసిల్ల వచ్చే వరకు ఏ కోశాన నిష్క్రమించేది లేదు. సిరిసిల్ల జిల్లా సాధించే వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తాం. ఖచ్చితంగా ఈ సభా వేదికగా చెప్పేది ఒకటే, ఎవరు సిరిసిల్ల జిల్లాకు వ్యతిరేకంగా మాట్లాడినా కానీ ఊకుండేది లేదు. ఏ కోశాన వాళ్ళందరికీ ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సిరిసిల్ల జిల్లాకు వ్యతిరేకంగా మాట్లాడితే సిరిసిల్ల ప్రజలు ఖచ్చితంగా మీ అందరినీ తరిమి కొడతారని చెప్పి మేము సవ్యంగా ఈ సభా వేదిక ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. జై సిరిసిల్ల! సిరిసిల్ల జిల్లా కోసం డిపిఆర్స్ తయారు చేయించడం నిజంగా హర్షించదగినదే. కానీ దాన్ని పక్కన పెట్టడం శోచనీయం. కానీ సిరిసిల్లాను జిల్లాగా మార్చాలని సిరిసిల్ల ప్రాంతం వైపు నుంచి ఒక ఉద్యమాలు ఉవ్వెత్తున జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఈ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని లేదా ఈ సిరిసిల్ల ప్రాంతానికి మొత్తం దేశంలోనే
ఒక ప్రత్యేక పేరుండాలంటే సిరిసిల్ల జిల్లాగా ప్రకటిస్తే ఇదొక వీవింగ్ జిల్లాగా ఉంటుందని చెప్పి మీ అందరికీ మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ సిరిసిల్ల జిల్లా సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా వచ్చి ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాను. సిరిసిల్ల జిల్లా సాధన కోసం జరుగుతున్న ఉద్యమానికి ట్రెస్మా రాష్ట్ర అధ్యక్షులు నల్ల భాస్కర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ రోజు పట్టణంలోని సిరిసిల్ల డివిజన్ ప్రైవేటు పాఠశాలల జేఏసీ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర అధ్యక్షులు నల్ల భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కోట మనోహర్లు మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను గౌరవించి సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా సాధన ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఈ సమావేశంలో కేశవరెడ్డి, గుగ్గిల జగన్ గౌడ్, గెంట్యాల భూమేష్, దిడ్డి శ్రీనివాస్, రంగనాయకుల వెంకన్న, నాగుల శ్రీనివాస్ గౌడ్, శేఖర్ రెడ్డి, మడుపు శ్రీకాంత్ రెడ్డి, ఆకుల శ్రీనివాస్ గౌడ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా ఎవరు కోరినప్పుడు సిరిసిల్ల జిల్లా తెరవైపు వచ్చింది. అయితే మినిస్టర్ మావాడు కేసీఆర్ వాళ్ళ నామే కంపల్సరీ మనం సిరిసిల్ల జిల్లా వస్తున్నారు. 11 రేపు ఫైనల్ పబ్లికేషన్ అయిన తర్వాత ఒకసారి ప్రధానంగా కలిసినాక మానసికంగా అందరూ దాన్ని ప్రిపేర్ అయిపోతారు. మళ్ళీ 16 జిల్లాలు 17 జిల్లాలు పెంచేసరికి ముందు ఒక రకంగా అనుకుని వాటిని డిక్లేర్ చేసేసి తర్వాత ఒక రకంగా అనుకునేసరికి అధికారులు పెట్టిన దీంట్లో ఉచ్చులో పడిపోయారు. అయితే చాలా ఇబ్బందికరమైన విషయం. ఎక్కడికక్కడ కూడా అందరూ మాకు జిల్లా కావాలి, మాకు అక్కడ గద్వాలు కానీ ఇక్కడ సిరిసిల్ల కానీ ఇప్పుడు అనుకోకుండా ఎందుకు ఇచ్చారు పెద్దపల్లి కానీ. అయితే నిజానికి మొదలుపెట్టిన దాన్ని ఈరోజు ఖచ్చితంగా ఇప్పుడు 15 అవుతాయా 17 అవుతాయా, చివరికి మొత్తం అన్ని కలిపి 30 అవుతాయా. ఏమైనా సరే ఒక విషయం మాత్రం 30 చేసినా సరే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే రేపు అధికారులతో కానీ ఆఫీసులతో కానీ రకరకాల ఏర్పాట్లు, లేకపోతే వాళ్ళ ఖజానా చూస్తే పూర్తి ఖాళీ. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ టాటా సుమో కార్ ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాహనాలతో ఈరోజు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి కరీం, కనకయ్య, నర్సయ్య, నరేష్, జేఏసీ నాయకులు చెక్కిల మహేష్ గౌడ్, కొల్లూరి ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు. విజ్ఞప్తి చేస్తున్నారు, దయచేసి తొందరపడకండి. ప్రభుత్వం సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని ఓసీజేఏసీ రాష్ట్ర అధ్యక్షులు నల్ల భాస్కర్ రెడ్డి కోరారు. ఓసీజేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో. ఈ రోజు ఓసీజేఏసీ సిరిసిల్ల డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ గాంధీ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలంటూ చేసిన నినాదాలతో ఈ ప్రాంతం మారుమోగిపోయింది. ఈ సందర్భంగా ఓసీజేఏసీ రాష్ట్ర అధ్యక్షులు నల్ల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాపై ఆశలు కల్పించిన ప్రభుత్వం జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఏర్పాటు చేసే వరకు ఉద్యమిస్తామని అన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఓసీజేఏసీ సిరిసిల్ల డివిజన్ నాయకులు చూపెల్లి పృథ్వీధర్ రావు, చేపూరి అశోక్, రంగారావు, పద్మాల భూపాల్ రెడ్డి, వింధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతుందో తెలుగు రాష్ట్రాల ఓసీ సంక్షేమ సంఘాల సమాఖ్య ఇక్కడ వచ్చేసి ర్యాలీ తీసి సిరిసిల్ల ప్రజలు ఎవరైతే న్యాయమైన కోరిక కోరుతా ఉన్నారో సిరిసిల్లను జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పేసి, సిరిసిల్ల ఏర్పడాలని చెప్పేసి
అది కంపల్సరీ మేము ఓసీ సంక్షేమ సంఘాల నుంచి తప్పకుండా దీనికి మద్దతు ఇస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏదైతే ఉందో, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జిల్లాలని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయదలుచుకుందో అన్నీ అశాస్త్రీయంగా ఉన్నాయి. జిల్లాలను శాస్త్రీయంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒకటే ఒక విషయం, శాస్త్రీయంగా అంటే ఏదైతే జిల్లా కేంద్రం ఉంటుందో అది ప్రతి జిల్లాకు కూడా మధ్యలో ఉండాలి, దానికి చుట్టుపక్కల మండలాలు ఉండాలి, ప్రతి ఒక్కరికి అక్కడ ఆఫీసులు అన్నీ అందుబాటులో ఉండాలి. అదేవిధంగా ఒక జిల్లా కేంద్రానికి కానీ ఒక రాష్ట్ర కేంద్రానికి కానీ ఒక మండల కేంద్రానికి కానీ కావాల్సింది నీటి వనరులు కానీ ఇతరుల వసతులు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా వసతులు ఉన్న దగ్గర అన్ని రకాల వనరులు ఉన్న దగ్గరే జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి దానికోసం ఇక్కడ ఏదైతే సిరిసిల్ల కేంద్రం ఉందో ఇది నేతన్నలకు పుట్టిన గడ్డ. అంతేకాకుండా దీనికి ఎగువ మానేరు, దిగువ మానేరు, మధ్య మానేరు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాటర్ ఫెసిలిటీ కానీ ఇతరత్ర అన్ని రంగాల్లో అన్ని రకాల ఫెసిలిటీస్ దీనికి జిల్లా కావాల్సిన ఇది ఉన్నది కాబట్టి ఖనిజ సంపదతో పాటు అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి తప్పకుండా సిరిసిల్ల ఇంకొకటి అన్ని పట్టణాలకు దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల వారికి ఇది అందుబాటులో ఉంటుంది. ఆల్రెడీ అభివృద్ధి చెంది ఉన్న ఇది కాబట్టి తప్పకుండా సిరిసిల్లాను మండల జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రజలకు ప్రకటించి ముందు ప్రజల్ని ఆశపెట్టిన తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల ఇక్కడి నుంచి మార్చడం అనేది తెలివి తక్కువతనం. ఇక్కడ ఏదైతే ఆల్రెడీ కేటీఆర్ గారు ఉన్నారో ఆయన ఒక మంత్రి గారు, ఆయన దీనికోసం నిలబడి ఆయన నియోజకవర్గమైన ఈ సిరిసిల్లాను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి దానికి అన్ని వర్గాల నుంచి మద్దతు వస్తుంది కాబట్టి తప్పకుండా అన్ని రకాల దీనికి సదుపాయాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో సిరిసిల్లాను జిల్లా కేంద్రం చేసే వరకు ఉద్యమం ఆపొద్దని చెప్పేసి వీళ్లకు పూర్తి ఎన్నుదండుగా మేము ఉంటామని చెప్పేసి చెప్తా ఉన్నాం. తప్పకుండా సిరిసిల్లను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసినట్లయితే అదేవిధంగా సిరిసిల్లతో పాటు ఇతర కేంద్రాలు 2 జిల్లాలు ఎక్కువైనంత మాత్రాన నష్టమేం లేదు. రాష్ట్రానికి ప్రజలకు అందుబాటులో అన్ని రకాల హంగులు అనుకూలంగా ఉండాలి కాబట్టి తెలంగాణ తెచ్చుకునే దానికోసమే కాబట్టి చిన్న రాష్ట్రం అయినప్పుడు అన్ని రకాల వసతులు కలుస్తాయి, ప్రజలకు అందుబాటులో ఉంటుందని. అదేవిధంగా చిన్న జిల్లాలు అయినప్పుడు కూడా అందరికీ అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉంటుంది, పరిపాలన సౌలభ్యం ఉంటుంది, ప్రజలకు చేరువ అవుతారు ప్రభుత్వం. అదేవిధంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. ఆ చేసేటప్పుడు జిల్లాలను మాత్రం భౌగోళికంగా శాస్త్రీయంగా విభజించాలని చెప్పేసి ఎక్కడైతే నీటి వనరులు అన్ని రకాల వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంటాయో అక్కడ మాత్రమే ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ చల్లారని నిరసనలు, ప్రభుత్వం తీరుపై ఆగ్రహం. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. సిరిసిల్ల జిల్లా సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు పట్టణంలో పాత బస్టాండ్ నేతన్న విగ్రహం వద్ద సిరిసిల్ల జిల్లా జేఏసీ యువజన సంఘాల జేఏసీల ఆధ్వర్యంలో ప్రభుత్వం తీరును నిరసిస్తూ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. నాయకులు దిష్టిబొమ్మ దగ్ధం చేసిన అనంతరం మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయని పక్షంలో కేటీఆర్ ను సిరిసిల్లలో అడుగు పెట్టనివ్వబోమని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు సంగీతం శ్రీనివాస్, లింగంపల్లి సత్యనారాయణ, చొక్కాల రాము, కొంపెల్లి విష్ణు, కంసాల మల్లేశం, కనుకూరి రామగౌడ్, వేముల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అయ్యా నీకు తాగుబోతు బిడ్డావు, నువ్వు ఎప్పుడేం మాట్లాడుతావు మాకు తెలియాలి. ఇగో ఇవాళ మందు పెడుతున్నాము, ఇలా నీకు మందు పెట్టి నీకు కొంచెం మనసు మార్చుకొని నువ్వు ఇవాళ సిరిసిల్ల జిల్లాను ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా నీ కొడుకును ఇక్కడికి ఎవరు రారు, నేనే తెలంగాణ కోసము పోరాటం చేస్తున్నాను. తెలంగాణలో పుట్టినా తెలంగాణలో ఉన్నా నేను తెలంగాణ గేటు దగ్గర ఉంటా. ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, నేను నా కొడుకు కానీ నా బిడ్డ కానీ ఎవరు రారు అని చెప్పినావు. కానీ తాగుబోతు నా కొడుకు నువ్వు కేసీఆర్ అదేవిధంగా మాట మార్చుతావు. తాగినప్పుడు ఏం మాడుతావు నీకు తెలియదు, తాగకముందు ఏం మాడుతావు నీకు తెలియదు. అదేవిధంగా ఇవాళ నీకు సీబీలీకర్ తాగిపించినాము బిడ్డ. ఇవాళ నువ్వు మనసు మార్చుకొని సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని మేము సిరిసిల్ల బుద్ధి కలిగించాలని ఒక నిరసన ప్రదర్శన చేసి, అలాగే నిన్న హరీష్ రావు గారి లేకుంటే శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో
మీరు ఈ సిరిసిల్ల జిల్లానే వేయిస్తలేము, మిగతా వారిని తింటారన్న ప్రజల యొక్క మనోభిప్రాయ ప్రకారమే మేము జిల్లాలో ప్రకటిస్తున్నాం అనేటువంటి మాట శుద్ధ అబద్ధం. అయ్యా హరీష్ రావు గారు, మీ సిద్దిపేటలో కలిపేటువంటి ఇవాళ ఉస్మానాబాద్ కోహెడ మండలాల ప్రజల్ని తెలుసుకోండి, వాళ్ళ యొక్క ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలా మీద ఉన్నాయి. ఉస్మానాబాద్ కోహెడ మండలాలు అలాగే ముస్తాబాద్ ఇల్లంతకుంట మండలాలను మీరు ఇతరత్ర ఈ మిగతా జిల్లాలో ఉన్నటువంటి వేరే నియోజకవర్గాల నుంచి మండలాలు కోసుకొని మీ యొక్క స్వలాభం కోసం ఇలా సిద్దిపేట జిల్లాలు చేస్తున్నారు తప్ప ఈ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసనమైంది. ముఖ్యంగా సిరిసిల్లాలో కేటీఆర్ గారు ఇంతవరకు గత 20 రోజుల నుంచి ప్రజల యొక్క మనోభావ ప్రకారం ఇంత నిరసనలు వెళ్తున్నా కూడా మీ నోటి వెంట ఒక్క మాట కూడా రావడం లేదు. అయ్యా, మీరు ఒకవేళ నిజంగానే సిరిసిల్లకు వచ్చేది ఉంటే సిరిసిల్ల జిల్లా ప్రకటన తీసుకొని రావాలి, లేకుంటే మాత్రం ఈ జీవితంలో ఈ సిరిసిల్ల ఏదైతే నియోజకవర్గంలో మీరు అడుగుపెట్టే పరిస్థితిలో ఉండరని ఈ ప్రాంత ప్రజల పక్షాన అఖిలపక్షం పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాం. సిరిసిల్ల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమం ఈ రోజు పట్టణంలో పాత బస్టాండ్ తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో వంట వార్పు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు విషయంలో ప్రభుత్వ వైఖరిని నాయకులు తప్పుపట్టారు. తక్షణం సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు రోడ్డుపైనే భోజనాలు చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆడపు రవీందర్, గౌడవాసు, భీమవరపు శ్రీనివాస్, సంగీతం శ్రీనివాస్, చొక్కాల రాము, కొంపల్లి విష్ణు, కంసాల మల్లేశం, వేముల రమేష్, లింగంపల్లి సత్యనారాయణ, బుస్సా వేణు, కందుకూరి రామగౌడ్, రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా కోసం ఇన్ని రోజులుగా ఎంత ఉధృతంగా ఉద్యమం చేసినా కేటీఆర్కు చీమ పుట్టినట్టు లేక ముఖం చాటేసి మరి ఆయన ఏం చేస్తుండో మరి సిరిసిల్ల ప్రజలను పట్టించుకోకుండా సిరిసిల్లకు రాకుండా ఆయన అంత పెద్ద ఘనకార్యాలు ఏం చేస్తుండో అర్థమైతలేదు. మరి సిరిసిల్ల ప్రజలు నీకు అవసరం లేదా? సిరిసిల్ల జిల్లా నీకు అవసరం లేదా? సిరిసిల్ల ప్రజల మనోభావాలు గౌరవిస్తానికి పెద్ద మాటలు చెప్పి ఈరోజు సిరిసిల్ల జిల్లా సాధనకై ఉద్యమిస్తున్నటువంటి కళాకారులకు, విద్యార్థి నాయకులకు, మేధావులకు, ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులందరికీ ఉద్యమ వందనాలు తెలుపుతూ ఈరోజు జిల్లా చేస్తానని ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అని చెప్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఏదైతే జిల్లాను తెస్తానని మనకి ఇవాళ వాళ్ళ మాయ మాటలతోని ఇవాళ మమ్మల్ని మభ్యపెడుతున్నారు. ఇవాళ సిరిసిల్లలో ఉన్నటువంటి ప్రజానికానికి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అంతేకాకుండా జిల్లా ఇచ్చి వెనుకకు లాక్కోవడం అని అంటే కంచంలో కూడుబెట్టి ముద్దను వెనుక లాక్కున్నట్టే. ఆ మాత్రం విజ్ఞత లేనటువంటి కేటీఆర్ గారు ఖచ్చితంగా మీరు ఈ సిరిసిల్ల జిల్లా ప్రజానికం యొక్క మనోభావాలను గుర్తించి జిల్లా ఆకాంక్షను నెరవేర్చే విధంగా మీరు ముందుకు రావాలి. ఇవాళ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నటువంటి ఇవాళ భిక్ష పెట్టింది ఇవాళ ఈ సిరిసిల్ల ప్రాంతం. ఈ సిరిసిల్లనే నువ్వు మర్చిపోవడం నీకు భావ్యం కాదు. నీకు రాబోయే కాలంలో పుట్టగతులు కూడా ఉండవని మేము హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ ఎంతోమంది రైతులు, కళాకారులు, మేధావులు ఇవాళ రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తూ ఇవాళ ఉద్యమానికి బాటలు వేస్తున్నటువంటి తరుణం ఇది. మీరు ఇవాళ కనీసం కూడా మనగడ లేకుండా ఇలా మీరు మలుచుకొని పంటురానంటే అది మేము విజ్ఞత వదిలేస్తున్నాం. మేము టెక్స్టైల్ పార్క్ లో ఉన్న పరిశ్రమలను కాపాడాలని ఆల్ ఇండియా ఫోరం ఫర్ స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ కన్వీనర్ కోటేశ్వరరావు కోరారు. ఈ రోజు పట్టణంలోని అంగారపు ఫంక్షన్ హాల్లో జరిగిన టెక్స్టైల్ పార్క్ పారిశ్రామికుల సమావేశంలో బ్యాంకుల వేధింపులను ఆపి రాయితీలు ఇచ్చి పరిశ్రమలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రావు, కళ్యాణ్ చక్రవర్తి, వాసుదేవచారి, గౌడవాసు, చిలుక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. చిన్న పరిశ్రమలను కాపాడండి, కాపాడండి, కాపాడండి. చిన్న పరిశ్రమ రుణాలన్నీ రద్దు చేయాలి, రుణాలన్నీ రద్దు చేయండి, రుణాలన్నీ చేయాలి, 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 చేయాలి. కాపాడండి, 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 కాపాడండి. ఇవాళ
చిన్న మధ్యతర పరిశ్రమలు ఎంఎస్ఎంఈ సెక్టర్ అంటే చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే 90% ఎంప్లాయ్మెంట్ లోకల్ ఇచ్చే సెక్టర్ ఉంది ఎంఎస్ఎంఈ సెక్టర్ భారతదేశంలోనే. అలానే తెలంగాణలో టెక్స్టైల్ పార్క్ మొదటి టెక్స్టైల్ పార్క్ అంటే సిరిసిల్ల లాంటి టెక్స్టైల్ పార్క్ 2008లో ఓపెన్ అయినాయి. అవి 2012 నుంచి 12 లోపల ప్రాబ్లం జరిగి అనేక ప్రాబ్లం వల్ల గత ప్రభుత్వం జరిగిన తప్పుల వల్ల కరెంటు ప్రాబ్లం వల్ల వాళ్ళు రుణాలు టైంకు చెల్లించలేకపోవడం వల్ల వాళ్ళు కరెంటు బిల్లులు కానీ గవర్నమెంట్ ట్యాక్సులు కానీ జీతాలు కానీ అన్ని రకాల ట్యాక్సులు కట్టి వాళ్ళ ఉన్న వర్కింగ్ క్యాపిటల్ ఏదైతుందో అది మొత్తం ఒడిచిపోయింది. కాబట్టి దానివల్ల ఈ పరిణామాలు వచ్చాయని చెప్పి మేము గత మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది ఆల్ ఇండియా ఫోరం స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ద్వారా. సో ఇది సిరిసిల్ల పార్క్ని రీఓపెన్ చేసి రుణాలు ఏవైతే ఉన్నాయో బకాయిలు గవర్నమెంటు మన తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ మన మేనిఫెస్టోలో మన సీఎం గారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి రుణాలు మాఫ్ చేసి కొత్త రుణాలు ఇచ్చి వాళ్ళకి టెక్స్టైల్ పార్క్ అప్గ్రేడ్ చేసి వాళ్ళు నడిపించుకుంటుంటే ఇవాళ ఎంప్లాయ్మెంట్ మన తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి ఆ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అలానే గవర్నమెంట్కు రెవెన్యూ పే చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ATS 24 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.